నాకు తెలిసిన నా నాని బాబువి నువ్వు కాదు. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. ప్రాణయ్ ప్రాణయ్ ప్రాణయ్. యువర్ ఆనర్, నా క్లయింట్ ప్రణయ్ తను చేసిన నేరాన్ని అంగీకరించి పశ్చాత్తాపాన్ని తెలియజేస్తున్నాడు. అతను చేసిన తప్పును తెలుసుకున్న తర్వాత అతని మానసిక ఆరోగ్యం ఏమాత్రం బాలేదు. అతను మానసిక ఒత్తిడి వల్ల తన ప్రాణాలు తీసుకోవడానికి కూడా సిద్ధపడిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసుల కస్టడీలో ఉండడం వల్ల ప్రాణాలు దక్కాయి. కానీ బయట ఉంటే ఈ పాటికతను ఏదో ఒకటి చేసుకునేవాడు. అతను నేరాన్ని అంగీకరిస్తున్నాడు గనుక జైల్లో అతని మానసిక స్థితిని దృష్టిలో ఉంచుకొని డాక్టర్లిచ్చిన సర్టిఫికెట్ని పరిశీలించి అతనికి చికిత్స ఇప్పించవలసిందిగా, నేరాన్ని అతనే అంగీకరిస్తున్నందువల్ల అతనిలోని మార్పుని గుర్తించి చట్టానికి లోబడి అతన్ని శిక్ష నుంచి ఎంత మినహాయింపు ఇవ్వగలరో కోర్టు తీర్పు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. దానికి సంబంధించిన అన్ని ఆధారాలు మీకు సమర్పిస్తున్నాను. నువ్వు ఈ నేరాన్ని అంగీకరిస్తున్నావా? అంగీకరిస్తున్నాను సార్. కానీ ఈ జైలు శిక్ష నన్ను అందరూ నేరస్తుల్లా చూడడం భరించలేకపోతున్నాను. నాకు పిచ్చి పట్టేలా ఉంది. ఏదేదో అయిపోతుంది. సార్ ప్లీజ్ సార్, నన్ను కాపాడండి సార్. ఇతని మానసిక స్థితి జైల్లో ఇంతకంటే కాస్త ప్రమాదకరంగానే ఉంది యువర్ ఆనర్. అలాగే A2గా ఉన్న సుధీర్ కూడా నిర్దోషి అని నిర్ధారణ అయింది కాబట్టి ఆయనకు కూడా క్లీన్ చిట్ ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ప్రణయ్ మత్తు పదార్థాల కేసులో పూర్వపరాల్ని పరిశీలించిన మీదట ఈ కేసులో A2గా ఉన్న సుధీర్ని నిరపరాధి అని, అతన్ని ఉద్దేశపూర్వకంగా ఈ కేసులో ఇరికించారని కోర్టు నమ్ముతోంది. A2గా ఉన్న సుధీర్ని ఈ కేసు నుంచి తొలగించి అతని మీదున్న కేసుని కొట్టివేయడమైనది. అలాగే A1గా ఉన్న ప్రణయ్ అతను చేసిన నేరాన్ని అంగీకరించినందువల్ల అతను పశ్చాత్తాపపడుతున్నాడని కోర్టు విశ్వసిస్తున్నందువల్ల అతని మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అతనికి 60 రోజుల శిక్ష విధించడమైనది. ఈ 60 రోజుల శిక్షలో రిమాండ్ కాలం 30 రోజులకు మినహాయించుకుని మరో 30 రోజులు శిక్ష విధించడమైనది. ఈ 30 రోజుల జైలు శిక్ష కాలంలో అతనికి ప్రభుత్వం తరపున మానసిక ఆరోగ్యానికి చికిత్స అందించవలసిందిగా అధికారుల్ని ఈ కోర్టు ఆదేశిస్తోంది. ఈ శిక్షాకాలం చికిత్స పూర్తయిన తర్వాత అతను మానసికంగా బాగుపడ్డాడని తగిన ఆధారాల్ని కోర్టుకి సమర్పించి అతను విడుదల కావచ్చని ఈ కోర్టు తీర్పునిస్తుంది. ఇవాళ మధు మేడం ఆఫీస్కి సెలవు పెట్టారు. సంపు ఖాళీగా ఉంటుంది. ఈ ఖాళీ సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. సరదాగా లవ్ ఆడుకోవాలి. సంపు, ఐఎమ్ కమింగ్. ఇదేంటిది? నా సంపు కోటిగాడి కళ్ళలో కళ్ళు పెట్టి రెప్ప వేయకుండా అలా చూస్తుంది. ఆ కోటిగాడి సంపుని కళ్ళతోనే తినేసేలా చూస్తున్నాడు.
వీడేదో నా కుంభముచ్చలో ఉన్నాడు దేవుడు. రే కోటి, ఏం చేస్తున్నావురా? ఏయ్ డిస్టర్బ్ చేయకు. సంపు, ఏంటిది? ఏం చేస్తున్నావు? అబ్బా ఊరుకోండి. పందెం కాశాను. పందెంలో గెలిస్తే 100 రూపాయలు వస్తాయి. పందెమా? అవునండి. కోటి గారి కళ్ళల్లోకి చూస్తూ రెప్ప వేయకుండా 5 నిమిషాలుంటే 100 రూపాయలు ఇస్తానన్నారు. నేను ఈ పందెం గెలుస్తాను. నెక్స్ట్ పందెంలో కూడా నేనే గెలుస్తాను. నెక్స్ట్ పందెమా? అవునండి. నెక్స్ట్ పందెం 200 రూపాయలు. నెక్స్ట్ పందెం ఏంటంటే ముట్టుకోకుండా ముద్దు పెడతారంట. అసలు ముట్టుకోకుండా ముద్దలా పెడతారు చెప్పండి? ఖచ్చితంగా ఆయన ఓడిపోతారు. ఆ 200 కూడా నేనే గెలుస్తాను. ఓసి పిచ్చిదనా, వాడు నీకు ముద్దు పెట్టడానికి స్కెచ్ చేశాడే, అది నీకు అర్థమై చావడం లేదు. ఓ, వీడు దీని అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నా కొంప ముచ్చడికి పెద్ద ప్లాన్ వేశాడు. చెప్తాను వీడి సంగతి. ఒరే కోటి, ఈ 200 పందెం కాదు కానీ 1000 రూపాయల పందెం వేస్తా. నాతో పందెం కాస్తావా? ఒక్క నిమిషం ఉండు, ఈ పందెం అయిపోతుంది. ఆ తర్వాత నీతో పందెం. ఒక్క నిమిషమా? సరేరా. దాయి, ఈ పందెంలో నువ్వే గెలిచావు, నేను ఓడిపోయాను. నెక్స్ట్ పందెంలో అయినా నేనే గెలవాలి. ఇదిగో 100. చూసారండి, 100 నేనే గెలిచాను. 100 గెలిచావా? ఇప్పుడు నేను 1000 రూపాయలు గెలిస్తా చూడు. ఒరే కోటి, ఈ 1000 రూపాయల పందెం కాయరా. ఉండు, ఈ 200 పందెం కానీ తరువాత 1000 రూపాయల సంగతి చూద్దాం. రేయ్, నువ్వు మగాడివైతే మగాడితో పందెం కట్టి 1000 రూపాయలు గెలవరా చూద్దాం. ఏంటి, నన్ను లేడీస్ ముందు నా మగతనాన్ని సవాల్ చేస్తావా? నేను 1000 రూపాయలు గెలుస్తా. ఏంటి పందెం చెప్పు. ఇప్పుడు నేను నిన్ను ముట్టుకోకుండానే ఈ పేపర్ కట్టర్తో నేను పొడవకుండానే నీకు గుచ్చుకోకుండానే నీకు బ్లడ్ వచ్చేలా చేస్తా. నువ్వు పొడవకుండానే అది గుచ్చుకోకుండానే నాకు బ్లడ్ ఎలా వస్తుంది? అస్సలు రాదు. పందెమా? పందెం 1000 రూపాయలు మరి. ఇదిగో 1000 రూపాయలు సంపు చేతికిస్తున్నా. ఇదిగో నేను సంపు చేతికి 1000 రూపాయలు ఇస్తున్నాను. కాసుకో మరి. చూసుకో. అసలు పొడవకుండా రక్తం ఎలా వస్తుందమ్మా? వస్తది చూడరా. రక్తం! అరే, రక్తం వచ్చింది. ఏయ్, రక్తం వచ్చింది. కానీ నువ్వు పొడిచావు కదా. అమ్మో, నువ్వు పొడవకుండా ఇది గుచ్చుకోకుండా నాకు రక్తం వస్తుందన్నావు. అబ్బా! అవునా? అలా అన్నా నేను. మరి నేనే పొడిచేసాగా. అమ్మో, నేను పందెం ఓడిపోయాను. సరే, ఈ 1000 రూపాయలు తీసుకో. ఓరి దుర్మార్గుడా, నేను ముట్టుకోకుండా ముద్దు పెడతా అన్న కాన్సెప్ట్ ని నాకే అప్లై చేసి 1000 రూపాయలు పోతే పోయిందని పొడిసి పడేశాడు. అమ్మో! ఏంటండి 1000 రూపాయలు ఓడిపోయారు? 1000 రూపాయలు ఓడిపోవడం కాదే, నిన్ను గెలిచని పిచ్చిమమ్మ. పద రేయ్, ఇంకో 1000 ఇస్తా. ఇంకోసారి పెడదామా? సార్ 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 ఒక్క నిమిషం సార్. సార్, ఎలాగో ఒక 1 నెల రోజుల పాటు జైల్లోనే ఉండిపోతున్నాను. ఈ 1 నెల రోజుల వరకు వాళ్ళందరినీ కలిసి చూడడానికి కుదరదు. ఒక్క 2 నిమిషాల టైం ఇవ్వండి సార్. వాళ్ళతో మాట్లాడి వచ్చేస్తాను ప్లీజ్ సార్. సరే వెళ్ళు, త్వరగా రా. చాలా థ్యాంక్స్ ఇందు. నువ్వే కనుక నా జీవితంలో లేకపోయింటే నాకు అసలు జీవితమే ఉండేది కాదు. ఈరోజు నేను మళ్ళీ కొత్తగా పుట్టినట్టుంది. ఈ 1 నెల రోజులు నరకంగా ఉన్నా 1 నెల రోజుల తర్వాత నీతో కలిసి బ్రతికబోతున్నాననే సంతోషంతో ఈ 1 నెల రోజులు గడిపేస్తాను. నీ దగ్గరికి వచ్చేటప్పుడు కొత్త ప్రణయ్గా వస్తాను. మన జీవితం కొత్తగా ఉండాలి. ప్రణయ్, ఈ మార్పు నిజం కావాలని కోరుకుంటున్నాను. నీలో నిజంగా మార్పు వచ్చి నువ్వు మంచి మనిషిగా బతికితే మాకంటే సంతోషించే వాళ్ళు ఇంకెవరూ ఉండరు. నువ్వు చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవించడం న్యాయమే, కానీ ఇందుగారు శిక్ష అనుభవించడం న్యాయం కాదు. నువ్వు జైల్లో శిక్ష అనుభవించినంతకాలం బయట ఇందుగారు కూడా
మానసికంగా శిక్ష అనుభవిస్తున్నట్టే ఉన్నారు. ఆవిడ సంతోషంగా లేరు, సుఖంగా లేరు. ఇందుగారు అలా ఉండటం మేమస్సలు చూడలేకపోతున్నాం. దయచేసి ఇందుగారిని బాగా చూసుకోండి. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా ఇందుగారు మీకోసం తాపత్రయపడుతున్న దాంట్లో ఏమాత్రం అర్థం లేదు. అదేంటి బాసు, నా భార్య గురించి మీరు ఇంతలా బాధపడిపోతున్నారు? నాకుండదా నా భార్య గురించి బాధ? హిందూ గురించి మీరెందుకు ఇంతలా బాధపడుతున్నారు? సుధీర్ చెప్పిందేంటి, మీరు మాట్లాడుతుందేంటి ప్రణయ్? అయ్యో సారీ సారీ బ్రదర్, నేను తప్పుడు ఉద్దేశంతో అలా మాట్లాడలేదు. నా మనసేం బాగాలేదు. నాకంటే నా భార్యని ఎవరు గొప్పగా ప్రేమించలేరు. తన గురించి వేరే ఇంకెవరైనా కేర్ చూపించినా, తనని బాగా చూసుకోమని చెప్పినా ఎందుకో నాకు కోపం వచ్చేస్తుంది. బెదరు, ఏమనుకోవద్దు బెదరు, ప్లీజ్ బెదరు, దయచేసి నా మెంటల్ స్టేటస్ని అర్థం చేసుకోండి. ప్లీజ్ బ్రదర్, ప్లీజ్ బ్రదర్, ప్లీజ్. ప్రణయ్, ఇట్స్ ఓకే ప్రణయ్, ఇట్స్ ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. నేను వచ్చేంత వరకు హిందూని వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. మీరు హిందూ జీవితంలోకి రాకముందు నుంచి తోబుట్టువుగా తన్ని చూసుకోవడానికి నేనున్నాను. తల్లిదండ్రులు ఉన్నారు, అందరూ ఉన్నారు. దాని గురించి మీరు బెంగపడద్దు. మా అక్క ఏ పరిస్థితిలో ఉన్నా అండగా నిలబడ్డానికి మేమున్నాం. అది మీరు అర్థం చేసుకోండి. కానీ మీరు చేసిన నేరాన్ని, ఇప్పుడు కోర్టులో చెప్పిన మాటల్ని అన్నిటినీ జీవితాంతం గుర్తుంచుకోండి. ఇంకా వాడి నేరాల్ని, ఆ తప్పుడు పనుల్ని గుర్తుంచుకోమంటావేంటమ్మా? అవన్నీ మర్చిపోయి వాడు సంతోషంగా బ్రతకాలనుకుంటున్నాడు కదా. చేసిన నేరాల్ని మర్చిపోతే మళ్ళీ కొత్త నేరాలు చేయాలనిపిస్తుందాంటీ? చేసిన నేరం మనసులో జీవితాంతం మోస్తూ ఆ తప్పు వల్ల ఎంత నరకం అనుభవించాడో, ఎంత శిక్ష అనుభవించాడో గుర్తుంచుకుంటే భవిష్యత్తులో మరే నేరం చేయకుండా ఉంటారు. జీవితంలో చేసిన మంచిని గుర్తుంచుకోవడం కంటే చేసిన తప్పుల్ని గుర్తుంచుకోవడమే చాలా ముఖ్యం. అప్పుడే ఆ తప్పులు చేయాలనుకోవడం కాదు, ఘోరమైన నేరాలు చేయకుండా ఉంటారు. ప్రణయ్, ఇలా అంటున్నానని మీరు అపార్థం చేసుకున్నా పర్లేదు. ఇప్పటికి కూడా కోర్టు నమ్మినంత తేలిగ్గా మేం నమ్మలేకపోతున్నాం. దయచేసి ఆ మాట అనకండి ప్లీజ్, నాకు ఏదో అయిపోతుంది. ఇదే, ఈ ఆవేశం, ఈ కోపం తగ్గదు. పశ్చాత్తాపడినవాడు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తాడు. జీవితంలో మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండడానికి బలమైన నిర్ణయం తీసుకుంటాడు. ఇలా దెప్పి పొడుస్తూ ఉంటే మార్పొచ్చిన మనిషికి మనశ్శాంతి ఎలా ఉంటుంది? నేనేం దెప్పి పడవడం లేదు. అతను 1కి 2 సార్లు ఈ నేరం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేశాడు గనక ఇంకా అనుమానించాల్సి వస్తుంది. అతను పూర్తిగా మారాడని నిరూపించుకోవాల్సిన బాధ్యత అతనిది. మనం నమ్ముతూ ఉన్నామని అతను మరో తప్పు చేయకుండా ఉండాలి అంటే అతను పూర్తిగా మారాడు అని మనం నమ్మగలిగే స్థితికి తీసుకురావాలి. అందుకే చెప్తున్నా ప్రణయ్, గుర్తుంచుకో, నీకు 1 నెల రోజుల సమయం ఉంది. ఈ 1 నెల రోజుల సమయంలో మనసులో ఏ కోసానా చెడు ఆలోచనలు చేయకూడదు. నిజాయితీగా మారి మా అక్కతోటి మంచి మనిషిగా బతుకుతావనే కోరుకుంటున్నాను. తప్పకుండా మధు గారు, నేనెంత గొప్పగా మారుతానో, ఎంత గొప్ప మనిషిగా బతుకుతానో మీరే చూస్తారు. మధు, ఇప్పటికి కూడా నువ్వు నన్ను అనుమానిస్తూనే ఉన్నావంటే నువ్వు మామూలుతోనే కదా. నేను బయటికి వచ్చిన తర్వాత కూడా నువ్వు నన్ను నమ్మవు, కానీ నేను నువ్వు నమ్మేలా చేస్తాను. మీ అమ్మ నాన్న కూడా నమ్మేలా చేస్తాను. నేను బయటికి రావాలని కోరుకుంటుంది మీ అక్కతో కలిసి గొప్పగా బతకాలని కాదు, మీ అందరి అంతూ తేల్చాలని. మొదటి పతనం నీదే. నిన్ను, నీ జీవితాన్ని ఏం చేస్తానో ఇప్పటికీ నిర్ణయించుకోలేదు. ఈ 30 రోజుల్లో నిన్ను ఎన్నెన్ని రకాలుగా నాశనం చేయాలో, నీ జీవితాన్ని ఏం చేయాలో అన్నీ డిసైడ్ చేసుకొని బయటకు వస్తాను.
మావయ్య, రే సుధీర్, కోర్టులో ఏమైంది? నాన్న, ప్రణయ్కి కోర్టు అనుకూలంగానే తీర్పిచ్చారు. అతను చేసిన తప్పుకి పశ్చాత్తాపడి మంచిగా బతకాలని కోరుకుంటున్నాడు అని లాయర్ గారి వాదనని జడ్జి గారు నమ్మారు. తన మానసిక స్థితి బాలేదని డాక్టర్స్తో ట్రీట్మెంట్ ఇప్పించాలని 1 నెల రోజులు జైలు శిక్ష విధించారు. ఈ నెల రోజుల జైలు శిక్షతో పాటు ప్యారలల్గా అతనికి ట్రీట్మెంట్ ఇప్పించమన్నారు. ఓహో, అయితే ఈ నెల రోజుల తర్వాత అతను విడుదలైపోవచ్చు అన్నమాట. అవును నాన్న. సరే, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. సరే నాన్న. నాకు చాలా బాధగా ఉంది మావయ్య. మీరు కూడా నన్ను అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? ఒకప్పట్లో మా నాన్న కంటే మీరే నన్ను బాగా అర్థం చేసుకున్నారు. నేనేం చేసినా అందులో ఉన్న న్యాయాన్ని చూసేవాళ్ళు, నాకు అండగా నిలబడేవాళ్ళు. కానీ ఈరోజు అందరితో పాటు మీరు నన్ను దోషిని చూసినట్టు, శత్రువుని చూసినట్టు చూస్తున్నారు. కనీసం నా మొహం చూడ్డానికి కూడా మీకు మనస్కరించట్లేదు మావయ్య. నాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదు. నేను కోడలనైనా మీ బిడ్డనే కదా మావయ్య. ఎందుకు మీరు కూడా నన్ను ఇలా కార్నర్ చేస్తున్నారు? ఎందుకు మీ కోపాన్ని చూపిస్తున్నారు? మీకు తిట్టాలనుంటే తిట్టేసేయండి మావయ్య, అంతే తప్ప ఇలా పరాయిదాన్లానో శత్రువులాగానో ఏదో చేయరాని నేరం చేసిన దానిలానో చూడకండి. నువ్వు చేసింది నేరం కాకపోయినా చాలా పెద్ద తప్పమ్మా. నువ్వు తప్పు చేశావు, అందరి మనసుల్ని కష్టపెట్టావు. నువ్వేం చేశావో నీకిప్పటికీ అర్థమవుతున్నట్టు లేదు. మావయ్య, నేను చేసిన తప్పుని తెలుసుకున్నాను. తప్పు తెలుసుకున్నాను కాబట్టి ప్రాధేయపడుతున్నాను. కానీ నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు. నన్ను క్షమించడానికి కూడా సిద్ధంగా లేరు. నన్ను ఒక్కసారిగా మెడ పట్టుకొని బయటికి గంటేసినంత పనిచేశారు మావయ్య. కానీ నేను చేసిన తప్పుకి మీరన్నా పడుండాలనే ఉన్నాను. కానీ నన్ను చాలా బాధపడుతున్నారు. మీ కోపం తీరే వరకు నన్ను తిట్టండి, నేను తప్పు చేస్తే శిక్షించండి, అంతే తప్ప ఇలా బాధ పెడుతూ ఉండకండి మావయ్య. ప్లీజ్ ప్లీజ్. మేం పడుతున్న బాధ నీకు అర్థమవుతుందమ్మా? మేమందరం ఎంత బాధపడితే, మా మనసులు ఎంత కష్టపడుంటే నీతో అలా బిహేవ్ చేస్తాం? మేము కావాలని నిన్ను ద్వేషించడం లేదమ్మా, కానీ నువ్వు చేసిన పని మమ్మల్ని అంత ఇబ్బంది పెడుతుంది, అంత బాధ పెడుతుంది. నీ పెళ్ళైన దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ నీకు అండగానే నిలబడ్డాను. మీ నాన్నకి నేనెంత గౌరవం ఇస్తానో నీకంతకన్నా ఎక్కువ రెట్టింపు గౌరవం ఇచ్చాను. కానీ నువ్వు ఇంట్లో జరుగుతున్న గొడవని
అత్తమామలకు చెప్పకుండా నీ పాటికి నువ్వు పుట్టింటికి వెళ్ళిపోయా. అక్కడ మీ నాన్న దగ్గర మా కొడుకుని మా పెంపకాన్ని తక్కువ చేసి మాట్లాడాం. ఇన్నాళ్ళు వాడి దగ్గర మాకున్న గౌరవం ఏం కావాలి? నీ భర్త గౌరవం ఏమవ్వాలి? తప్పు చేశాను మావయ్య. అది నేను అనాలోచితంగా చేసిన చర్య. ఆవేశంలో చేసేశాను. దయచేసి ఈ ఒక్కసారికి తప్పుని క్షమించండి. మీరు చెప్పింది 100కి 100 పార్లు సబబే మావయ్య. ఇంట్లో జరిగే ఏ విషయమైనా పెద్దవాళ్ళైనా మీ ముందు నేను తేల్చుకొని ఉండాలి, మాట్లాడి ఉండాలి. కానీ ఆ క్షణాన ఆయన ఇలా మోసం చేశాడని అపార్థం చేసుకున్న కోపం ఒకవైపు, మీతో చెప్తే ఆయన గురించి మీరేమనుకుంటారో, మీ మధ్య నా వల్ల ఏ స్పర్ధలు వస్తాయని ఆలోచన మరోవైపు నన్ను సతమతం చేసేశాయి. వాడివైపు కూడా తప్పుంది. వాడు ముందు ఆ తప్పు చేయకపోతే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. మీ ఇద్దరి మధ్య ఎలాంటి స్పర్ధలొచ్చినా నువ్వు కాస్త నిదానంగా ఉండమ్మా. గదిలో నోటీస్ బోర్డు ఎందుకు? నేనేదైనా చెప్పాల్సి వచ్చినప్పుడు నోటీస్ బోర్డులోనే రాసి పెడతాను. ఓ, నాతో మాట్లాడడం కూడా కష్టమైపోయిందా మీకు? దీనికి సమాధానం చెప్పడం కూడా ఇష్టం లేదన్నమాట. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.